అందుకే చెప్పాను, అంత్యనిష్ఠురం కన్నా ఆదినిష్ఠురం మేలు అని. నా మాట వింటే కదా ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. చూడు కోటి, ఆ కన్ను తల్లి కన్నీళ్లు చూడు. తన కళ్ళెదురుగానే కడుపున పుట్టిన బిడ్డ కన్న తండ్రిని దూషిస్తుంటే, అవమానిస్తుంటే ఆపలేక, ఆ బాధను తట్టుకోలేక ఎలా తల్లడిల్లిపోతుందో చూడయ్యా. రాధా, ఇలా జరగడం నీకు నాకు కొత్తేం కాదు. లే, భోంచేద్దాం. వద్దండి, కడుపు నిండిపోయింది. కమనీయమైన దృశ్యాన్ని నా కళ్ళారా చూశాను కదా. కడుపు నిండిపోయింది. కోటి, నాకెందుకో భయంగా ఉంది. సౌందర్యకి అసలే పంతం పౌరుషం ఎక్కువ. ఏం చేస్తుందో ఏమిటోనని. చెప్పండి. క్షమించండి కోటేశ్వరరావు గారు, హర్షవర్ధన్ గారి కూతురు శ్రీమతి సౌందర్య మీరు ఉద్దేశపూర్వకంగా కొట్టి తనని టార్చర్ చేస్తున్నారని మీ మీద కంప్లైంట్ ఇచ్చింది. సౌందర్య అంత పనిచేసిందా? అవునమ్మా, ఎంత చెప్పినా వినలేదు. కంప్లైంట్ ఇచ్చాను, కేసు పెట్టాల్సిందే అని పంతం పట్టింది. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురాకపోతే డైరెక్ట్గా మా కమిషనర్ తోటే మాట్లాడతానని అల్టిమేటం కూడా ఇచ్చారు. అందుకని క్షమించండి సార్, మీరు పోలీస్ స్టేషన్కి రాక తప్పదు. పదండి, వెళ్దాం. ఏమండి, నేను కూడా మీతో వస్తానండి. సౌందర్యకి నచ్చ చెప్తాను. నచ్చ చెప్తావా? తనేమీ చిన్నపిల్ల కాదు, చెప్తే వినడానికి, కన్నీళ్లు కారిస్తే కరిగిపోవడానికి. ఏమిటండి ఘోరం? మీరు వెళ్ళడానికి వీల్లేదంటే వీల్లేదు. రాధా, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెళ్ళక తప్పదు. పదండి ఇన్స్పెక్టర్ గారు. ఏమండి, రాదమ్మా, ఊరుకోమ్మా. కోటికేం కాదు. ఇంతకన్నా ఇంకేం కావాలి పిన్ని? కన్న బిడ్డే కన్న తండ్రి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించడం కన్నా ఘోరం ఇంకేం జరగాలి పిన్ని? అయ్యో భగవంతుడా. కన్న బిడ్డ, అది కన్న బిడ్డ కాదు, రాక్షసి. అందుకే కక్ష గట్టి జన్మనిచ్చిన తండ్రి మీదే కేసు పెట్టింది. పోలీస్ స్టేషన్ కీడ్చి పరువు తీయాలని కంకణం కట్టుకుంది. పిన్ని, అక్కడ పోలీస్ స్టేషన్లో ఏం గొడవ జరుగుతుందో ఏమిటో నాకెందుకు భయంగా ఉంది పిన్ని. రాదమ్మా. అవును పిన్ని, అక్కడ ఎలాంటి అనర్థం జరగకముందే నేను వెళ్ళాలి. నా భర్తను ఎవరు అవమానించినా నేను భరించలేను. అది నా కన్న బిడ్డ అయినా సరే. రాదమ్మా.
చూసావా కోటి, నిన్ను నా కాళ్ళ దగ్గరికి ఎలా రప్పించానో? కూర్చోండి కోటేశ్వరరావు గారు. ఇన్స్పెక్టర్, ముద్దాయిని కుర్చీలో కూర్చోబెట్టడం కాదు, లాకప్ లో పెట్టాలి. మేడం, చిన్న గొడవే కదా, కేసు దాకా ఎందుకు, కాంప్రమైజ్ చేసుకోండి. ఏంటి చిన్న గొడవ? నా చెంప మీద కొట్టడం నీకు చిన్న తప్పులా కనిపిస్తోందా ఇన్స్పెక్టర్? క్షమించండి మేడం, నా ఉద్దేశం అది కాదు. మీరు ఇద్దరు ఈ సొసైటీలో పేరు పరపతి ఉన్నవాళ్ళు. మీలాంటి గొప్పవాళ్ళు కేసులు కోర్టులు అంటూ వీధిని పడితే పత్రికల వాళ్ళు, న్యూస్ ఛానల్స్ వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. బ్రేకింగ్ న్యూస్ అంటూ గంటకి స్క్రోలింగ్స్తో అనవసరంగా మిమ్మల్ని రచకేడుస్తారు. మీ రెండు కుటుంబాల పరువు నడి రోడ్డున పడుతుంది. అందుకని కాంప్రమైజ్ చేసుకుంటే మంచిదని. నో నో కాంప్రమైజ్. కేసు పెట్టాల్సిందే, జైల్లోకి తొయ్యాల్సిందే. అమ్మ సౌందర్య, ఓ వచ్చావా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. అమ్మా ఇప్పటికి జరిగింది చాలు. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. రాధా, చూసావా ఇన్స్పెక్టర్, పోలీస్ స్టేషన్కి వచ్చినా వాడి పొగరు ఇంకా తగ్గలేదు. అలాంటి వాడితో నేను కాంప్రమైజ్ చేసుకోవడమా? నో వే. సౌందర్య, అంత మాట అనకమ్మా. ఆయన చేసింది నిజంగా తప్పే. రాధా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏమండి, మీకు దండం పెడతాను, కాసేపు మీరు నోరెత్తకండి. ఈ అనార్థాన్ని నేను చూడలేనండి, నా వల్ల కాదు. అమ్మ సౌందర్య, చెప్పమ్మా, ఎంతైనా నీ తండ్రి లాంటి వారు. కేసులు కోర్టులు వద్దమ్మా. చెప్పు, నీ కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు. చెప్పమ్మా. మేడం, ఆవిడెంత ఇదిగా బతిమాలుతున్నారు కదా, ఇఫ్ యూ డోంట్ మైండ్ కేసు కాంప్రమైజ్ చేసుకోవచ్చు కదా. చెప్పమ్మా, ఈ కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలంటే ఏం చేయాలో చెప్పు. ఏం చెప్పినా చేస్తావా? చేస్తానమ్మా. ఈ వయసులో ఆయన కోర్టుకి ఇచ్చి జైలుకి పంపించకమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. రాధా, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అయ్యో, మీరు ఇంకొక మాట మాట్లాడినా నా మీద ఒట్టే. అమ్మ సౌందర్య, చెప్పమ్మా. చెప్పాక కాదనవు కదా. అననమ్మా, నువ్వు ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే చాలు, నువ్వేం చేయమన్నా చేస్తాను. నీ కన్నీళ్లు చూశాక కొంచెం కనికరం కలుగుతోంది. అలాగే నా కంప్లైంట్ ని వెనక్కి తీసుకుంటాను, బట్ వన్ కండిషన్. చెప్పమ్మా, నువ్వు సరేనంటే చాలు. ఒకటి కాదు, 100 కండిషన్లు పెట్టినా సంతోషంగా ఒప్పుకుంటాను. చీ, ఒక్క కంప్లైంట్ ని వెనక్కి తీసుకోవడానికి 100 కండిషన్లా? ఈ సౌందర్య మరీ అంత కర్కోటకరాలు కాదు. ఓన్లీ 1 కండిషన్. చెప్పమ్మా, ఏమిటా కండిషన్? నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. ఆగో, నా కాళ్ళు పట్టుకోవాల్సింది నువ్వు కాదు, నీ మొగ్గుడు.
ఓరి భగవంతుడా, ఏం చేయాలి? అక్కడ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో ఏంటో. చిచి, కన్న కూతురు కక్ష కట్టి తండ్రి మీద పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడమా? హ, కోటినే తన కన్న తండ్రిని ఆ రాక్షసికి తెలిస్తేనే కదా. అయ్యో, వద్దంటున్నా రాధమ్మ కూడా అక్కడికి వెళ్ళింది. జరగరాంది ఏదైనా జరిగితే అసలే గుండె జబ్బు మనిషి ఎలా తట్టుకుంటుందో ఏంటో. లాభం లేదు. ఎలాంటి దారుణం జరగకముందే ఇదంతా ఫోన్ చేసి అర్చనకి చెప్పేయాలి. హ. హలో, ఆ, అర్చన, నేనమ్మా. పిన్ని. అమ్మా, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి. నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేయాలి. పిన్ని, ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పనమ్మా. నీ చెల్లెలు పిన్ని, అదే నీ తోడుకోడలు సౌందర్య పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిందా? ఎవరి మీద? అయ్యో, ఇంకెవరి మీదో అయితే నీకెందుకు ఫోన్ చేస్తానమ్మా? హ, మీ నాన్న మీదే. తను కొట్టాడని పోలీసులకి ఫిర్యాదు చేసిందంట. ఇంతకు ముందే పోలీసులు వచ్చి మీ నాన్నని తీసుకువెళ్లారు. అక్కడేం జరుగుతుందోనని నేను వద్దంటున్నా వినకుండా మీ అమ్మ కూడా వెళ్ళింది. నాకు నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు అర్చన. పిన్ని, నాన్నగారు సౌందర్యని కొట్టారా? ఎందుకు? ఎందుకంటే గ్రహచారం తల్లి. ఆ సౌందర్య కావాలని ఇంటికొచ్చి మీ అమ్మని నోటికొచ్చినట్టు తిట్టింది. మీ నాన్నని అనరాని మాటలంది. ఇవాళ పొద్దున్న ఆ హర్షాబాబుకి కోటికి మధ్య ఏదో గొడవ జరిగిందంట. ఆ సంగతి తెలిసిన సౌందర్య కోపంతో మండిపడుతూ కావాలనే కయ్యానికి దిగింది. కోటి ఎంతో సహనంతో నచ్చ చెప్పాలని ప్రయత్నించినా వినకుండా కారు కూతలు కూసింది. నువ్వెంత, నీ బతుకెంత అంటూ మాటలతో రెచ్చగొట్టింది. దాంతో కోటి కోపాన్ని ఆపుకోలేక దాని చెంపని చెల్లుమనిపించాడు. అంతే, పొగరుతో రోషంతో తోక తొక్కిన త్రాచులాగా నీ అంత చూస్తానని బెదిరించింది. అన్నంత పని చేసిందమ్మా. అక్కడ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో ఏంటో. అర్థమైంది పిన్ని, నువ్వేం కంగారు పడకు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. చెప్పండి. నా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి సౌందర్య గారు అని బతిమాలుకుంటేనే ఇచ్చిన కంప్లైంట్ని వెనక్కి తీసుకునేది. తప్పమ్మా. నీ తండ్రి వయసున్న మనిషి, ఆ మనిషి చేత వద్దమ్మా. ఆయనకు బదులు నీ కాళ్ళు నేను పట్టుకుంటాను. వీల్లేదో. తప్పు చేసిన వాడే సారీ చెప్పాలి. నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి. అమ్మ సౌందర్య, కొత్త మాట అనకమ్మా. నీ తల్లి లాంటి దాన్ని చేతులు జోడించి బతిమాలుకుంటున్నాను. ఈ వయసులో ఆయనకి అంత పెద్ద శిక్ష విధించకమ్మా, తట్టుకోలేరు. ఇన్స్పెక్టర్, వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? తల్లి లాంటిది తండ్రి లాంటి వాడు. చచా, ఇలాంటి తొక్కుల సెంటిమెంట్ డైలాగ్స్ కి కరిగిపోయే రకాన్ని కాదు నేను. మేడం, ఆవిడ చెప్పేది కూడా నిజమే కదా. ఇన్స్పెక్టర్, ఏంటి నిజం? హ, ఆగర్భ శ్రీమంతులు నా మమ్మీ డాడీ ఎక్కడా? అడుక్కు తినే స్థితి నుంచి అడ్డదారిలో పైకొచ్చిన వీళ్ళెక్కడా? నా మమ్మీ డాడీ వాళ్ళది ఆ లెవెల్ అయితే వీళ్ళది ఈ లెవెల్.
లెవెల్స్ ని మర్చిపోయి తప్పు చేస్తే శిక్షని అనుభవించే తీరాలి. అమ్మ సౌందర్య, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నా కన్నీళ్లు చూసైనా కనికరించమ్మా. ఏమండి, తప్పు చేసిన వాడే సారీ చెప్పాలి. చెప్తాను. ఏమండి మీరు? తెలుసు రాధా, అన్నీ తెలిసే ఈ నిర్ణయానికి వచ్చాను. వద్దండి, ఈ ఘోరాన్ని నా కళ్ళతో నేను చూడలేను. తప్పులేదు రాధా, ఆవేశంలో తొందరపడ్డాను. ఈ శిక్షని చిరునవ్వుతో స్వీకరిస్తాను. నన్ను క్షమించండి సౌందర్య గారు. ఇన్స్పెక్టర్, శిక్ష పూర్తయింది. ఈ సౌందర్య కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుంటోంది. సంతోషంగా వెళ్తోంది. కోటేశ్వరరావు గారు, ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్. సారీ ఎందుకు ఇన్స్పెక్టర్ గారు? మీ డ్యూటీ మీరు చేశారు. వెళ్ళొస్తాను. ఏమండి? ఊరుకో, ఊరుకో రాధా. ఇప్పుడేమైందని? పద. ఏమండి, సౌందర్య మీ చేత తన కాళ్ళు పట్టించుకుందనా? తప్పులేదు రాధా. చిన్నప్పుడు తన బుజ్జి బుజ్జి పాదాలతో ఈ గుండెల మీద కొట్టించుకోలేదు కదా, ఆ కోపంతోనే. తనకి రంగురంగుల బొమ్మలు కొనివ్వలేదు కదా, ఆ కోపంతోనే. తన ముద్దు ముచ్చట ఏదీ తీర్చలేదు కదా, ఆ కోపంతోనే ఇవాళ బదులు తీర్చుకుంది. నాకీ శిక్ష పడాల్సిందే రాధా. ఏమండి? నాకీ శిక్ష పడాల్సిందే.